మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర వేద కాలం నుంచి మొదలై సామ్రాజ్యాలు, యుద్ధాలు, స్వర్ణ యుగాలు చూసిందని మీకు తెలుసా? ఆంధ్ర అనే పేరు ఐతరేయ బ్రాహ్మణంలోనే వచ్చింది. తరువాత శాతవాహనులు అమరావతిని రాజధానిగా చేసి గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో తెలుగు గర్వాన్ని ప్రపంచానికి చూపారు. తరువాత పల్లవులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు పాలించారు. వెంగి చాళుక్యులు చోళులతో కలిసి శతాబ్దాల తరబడి తెలుగు భూమిని రక్షించారు. 1206 CEలో కాకతీయ రాజవంశం ఆంధ్రాన్ని ఏకం చేసింది. ఆ కాలంలోనే తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు సాహిత్యానికి బంగారు అక్షరాలు రాశారు. వరంగల్ కోట నుంచి ఆంధ్ర గర్వం వెలిగింది. తరువాత విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగు సాహిత్యం, కళ, శిల్పం శిఖరాగ్రానికి చేరింది. ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచే గౌరవం దక్కింది. కుతుబ్ షాహీలు, ఫ్రెంచ్, బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్లిన తరువాత స్వాతంత్రం వచ్చిన 1947లో మళ్లీ తెలుగు గర్వం పునరుద్ధరించబడింది. 1953లో భాష ఆధారంగా ఏర్పడిన తొలి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన తెలుగువారమని గర్వపడితే కామెంట్స్లో దేశ భాషలందు తెలుగు లెస్స అని రాయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.